జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ పరీక్షల మొదటి రోజే ఓ విద్యార్థి ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్షకు అనుమతి నిరాకరించారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి పరీక్షా కేంద్రానికి 15 నిమిషాలు ఆలస్యంగా చేరుకుంది. తండ్రి ద్విచక్ర వాహనంలో పెట్రోల్ అయిపోవడంతో ఆలస్యమైందని అధికారులను కోరినా నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో విద్యార్థిని తిరిగి వెనక్కి పంపించగా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 2026 సంబంధించి జగిత్యాల జిల్లాలో ఈ రోజు నుంచి ప్రారంభమైనాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 30 సెంటర్స్ ఏర్పాటు చేయబడ్డాయి. జగిత్యాల కేంద్రంలో 9 సెంటర్స్, కొరుట్లలో 4, మెట్పల్లిలో 3, తర్వాత మిగిలినటువంటి మండల కేంద్రాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేయబడ్డాయి. జిల్లాలో మొత్తం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 15,124 మంది ఎగ్జామ్స్ అపేర్ కాబోతున్నారు. ఈరోజు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పరీక్ష, హిందీ, ఉర్దూ, సాంస్క్రిట్ జరుగుతున్నాయి. నెక్స్ట్ డే సెకండ్ ఇయర్ లోపల సెకండ్ డే నాడు రేపు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు అండ్ హిందీ. జిల్లా వ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడానికి 2 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను, 4 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలతో పాటుగా డిఈసి మెంబర్స్ అనేటువంటి మేము ప్రతిరోజు ఒక్కొక్కరిని 3 కేంద్రాల చొప్పున జిల్లా వ్యాప్తంగా 30 సెంటర్స్ లోపల 21 సెంటర్స్ మేము ప్రతిరోజు విజిట్ చేస్తాము. అంటే ఈ విధంగా 9 సెంటర్స్లో మాత్రమే స్క్వాడ్ లేకుండా పరీక్ష నిర్వహించబడుతుంది. మరి ప్రశాంతమైన వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించడం కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది.